మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను నీరు శరీరమంతా వ్యాపించేలా చేస్తుంది. వ్యర్థ పదార్థాలను బయటికి వెళ్లేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. మనం తీసుకున్న నీరు చాలా వరకు చెమట, మూత్రం, శ్వాస రూపంలో బయటికి వెళ్లిపోతుంటుంది. అందుకే డీహైడ్రేషన్కు గురి కాకుండా శరీరానికి సరిపడా నీటిని ఇవ్వటం అవసరం. కానీ పిల్లలు సరిగా నీళ్లు తాగటం లేదని గుర్తించిన ఒక స్కూల్లో నిర్బంధంగా నీళ్లు తాగించే ప్రయత్నం చేసి విజయం సాధించారు. అక్కడ రోజు 2 సార్లు మోగించే వాటర్ బెల్ కథ ఏంటో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల జడ్పీ హైస్కూల్లో పిల్లలు సరిగా నీళ్లు తాగటం లేదని గుర్తించారు అక్కడి హెడ్ మిస్ట్రెస్ అనురాధ. ఫిల్టర్ వాటర్ అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో దాతల సాయంతో స్టీల్ బాటిల్స్ ఇప్పించారు. తప్పనిసరి నీళ్లు తాగేలా ఇంటర్వెల్ బెల్ స్థానంలో వాటర్ బెల్ కొట్టించి అందరూ ఖచ్చితంగా నీళ్లు తాగేటట్లు చేశారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలా పిల్లలు పూర్తిగా నీళ్లకు అలవాటు పడ్డారు. పిల్లలు 9 to 4:30 మా దగ్గరే ఉంటారు. ఆ సమయంలో కనీసం 2 లీటర్ల నీళ్లు తాగాలని పిల్లలందరికీ సూచించడం జరిగింది. దానికి సరిపడా నీటర్ని సమకూర్చుకునే ప్రయత్నాలు కూడా చేశాము. మా నాన్ టీచింగ్ సిబ్బంది, మా ఆఫీస్ కానీ వీళ్ళు చాలా సహకరిస్తారు. మంచినీటిని ఆ డ్రమ్స్ నిండా నింపి పెడతారు. అయినప్పటికీ పిల్లలు సరిపడా నీళ్లు తాగటం లేదనేది గమనించాం. రోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ డ్రమ్లలో నీళ్లు చెట్లకు పోస్తుంటే అనిపించేది వీళ్ళు తాగలేదు అని. ఎప్పుడైతే వేసవి స్టార్ట్ అయిందో, ఎండలు మొదలయ్యాయో, అప్పుడు ఖచ్చితంగా ఈ నీటిని తాగించే ప్రోగ్రాం పెట్టుకున్నాము. రోజులో 2 సార్లు పిల్లలందరూ గ్రౌండ్లోకి వస్తారు. టీచర్లు, పిల్లలు అందరూ కలిసి నీళ్లు తాగడం అనేది ప్రారంభించాము. విద్యార్థులందరూ క్రమంగా రోజుకు 2 విడతల్లో నీళ్లు తాగటానికి అలవాటు పడ్డారు. స్కూల్లోనే రోజుకు 2 లీటర్లు నీళ్లు తాగుతున్నారు. వాళ్లలో తలనొప్పి, కడుపు నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు లేవని చెబుతున్నారు. అన్ని స్కూళ్లలో ఇలాంటి వాటర్ బెల్ అమలు చేస్తే బాగుంటుందని కూడా సలహా ఇస్తున్నారు. మా మేడం వాటర్ తాగుతలను గమనించి మా కోసం మా మేడం వాటర్ బెల్ నిర్ణయించారు. 10:45 to 2:45కి అందరం టీచర్స్, స్టూడెంట్స్ కలిసి అక్కడ గ్రౌండ్లో వాటర్ తాగి వెళ్ళేవాళ్ళం. మాకు అప్పట్లో వాటర్ తాగకపోతే క్లాసులు జరిగేటప్పుడు స్టమక్ పెయిన్, హెడేక్ వచ్చేది. ఇప్పుడు వాటర్ తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం. వాటర్ బెల్ నిర్వహించడం జరిగింది. వాటర్ తాగుతుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. వాటర్ తాగడం వల్ల మన కిడ్నీలో ఏ ప్రాబ్లం రాదు. మన బాడీలో ఉన్న జమ్స్ వాటర్ తాగితే వెళ్ళిపోతాయి. స్టడీ అవర్లో ఉండేటప్పుడు నాకు చాలా హెడేక్గా ఉండేది. ఇప్పుడు వాటర్ తాగుతున్నప్పటి నుండి హెడేక్ తక్కువ అయింది కొంచెం. మా హెచ్ఎం మేడం గారు ఈ వాటర్ బెల్ పెట్టింది మా కోసమే. మా హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము వాటర్ తాగుతలేమని గమనించి వాటర్ బెల్గా మార్చారు. రోజు 3 నుండి 5 లీటర్లు తాగుతున్నాం మేము వాటర్. హెచ్ఎం ప్రతి స్కూల్లో వాటర్ బెల్గా పిల్లలందరి కోసం వాటర్ బెల్గా మార్చాలని కోరుకుంటున్నాను. క్రమం తప్పకుండా నీళ్లు తాగటం వలన విద్యార్థులలో మార్పు గమనించామని హెడ్ మినిస్ట్రెస్ చెప్తున్నారు. అన్ని స్కూళ్లలో పాటిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇది చేసినప్పటి నుంచి పిల్లలలో మొహాలలో తేటగా కనబడుతున్నాయి. డల్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది. అది వాళ్ళు కూడా గమనించారు. ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది. కల్పించాల్సిన బాధ్యత పాఠశాలదే. ఈ విషయంలో అందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. స్కూలు పిల్లలు గైర్హాజరైతే టీచర్స్ను వెంటబెట్టుకుని ఇళ్లకు వెళ్లి ఆరా తీయటం, వాళ్ల తల్లిదండ్రులను ఒప్పించడం కూడా మొదలుపెట్టారామె. బలమైన కారణం లేకుండా పిల్లలను ఇంటి దగ్గర ఉంచవద్దని తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడిపాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.